ఆ ఊర్లో జనాభా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటారు, కానీ ఇప్పుడు అది వక్ఫ్ ఆస్తి అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో కనీసం అరే అది వాళ్ళ ఊర్లలో 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళకి పట్టాలని అన్నున్నాయి. ఇప్పుడు వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున మాదంటూ కోట్ల కేసేసి ఆ ఊరు ఖాళీ చేయించే పరిస్థితికి వచ్చారు. సో అలాంటివి చాలా ఉన్నాయి. సో అందుకే వక్ఫ్ చట్టం 2025 సవరణ చట్టం ఉండాల్సిందే. వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనల నిలిపివేత. ఇస్లాంను కనీసం 5 ఏళ్లు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్ ఇవ్వాలన్న రూలుపై స్టే. కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనల నిలుపుదల. ముస్లిమేతరులు కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్ర బోర్డులో 3కి నియమించరాదు. సిజే జస్టిస్ గవాయ్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు. మొత్తం చట్టంపై స్టేకు నిరాకరణ. చట్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అనేది అత్యంత అరుదైన కేసులోనే వ్యాఖ్య. చట్టం రాజ్యాంగబద్ధతపై తుది వాదనలకు ఈ ఆదేశాలు అడ్డంకి కావని స్పష్టీకరణ అంటూ చూస్తాం. సో వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మరి ఇబ్బందికరమైన అంశంగా కనబడుతుంది. ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించింది. స్టే విధించింది అంటే 100% కేంద్ర ప్రభుత్వానికి ఒక భారీ షాక్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏదైతే పూర్తిగా చట్టంపై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధనలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు రూపొందించే వరకు ఇది అమలు కాదని స్పష్టం చేసింది. చట్టంలోని ఇలాంటి పలు కీలక నిబంధనలు నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అగస్టిన్ మాసిల్తో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లు కొంత మేరకు రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. మొత్తం చట్టంపైనే స్టే విధించాల్సినటువంటి అవసరం లేదని గుర్తించాం. అత్యంత అరుదైన కేసులో మాత్రమే అలాంటి పరిస్థితి వస్తుంది. వక్ఫ్ చట్టంపైనే స్టే విధించాలని అభ్యర్థులను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం తేల్చింది. అయితే వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజార్టీలో ఉండాలని కేంద్ర వక్ఫ్ బోర్డులో లేదా కౌన్సిల్లో మెజారిటీ ముస్లిమ్స్ ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు సుప్రీంకోర్టు దానికి సంబంధించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే కేంద్రం కూడా. సో వక్ఫ్ చట్టం పైన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఉండే 20 మంది సభ్యుల్లో ముస్లిమేతరుల సంఖ్య 4కు మించరాదని చెప్పింది. ఇక రాష్ట్రాల బోర్డు సభ్యులు మొత్తం 11 మంది సభ్యులు 3కి ముస్లిమేతరులు ఉండరాదని తేల్చెప్పింది. వక్ఫ్ బోర్డుకు ప్రధాన కార్యనిర్వాహక అధికారి నియామకం, అదేవిధంగా ఇతర సర్వీస్ నిబంధనలు నిర్ణయించడానికి సంబంధించి సెక్షన్ 23 పై మాత్రం స్టే విధించలేదు. కానీ బోర్డు సీఈఓగా ముస్లిం వ్యక్తే ఉండడం మంచిదని తెలిపింది. అలాగే వివాదాస్పద ఆస్తిపై సంబంధిత అధికారి కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన పైన స్టే విధించింది. ఆస్తి ప్రభుత్వానిదా సంబంధిత అధికారి పేర్కొంటే దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులో సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న నిబంధనలు కూడా నిలిపివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం 2025ను పూర్తిగా నిలిపేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తులు లాగేసుకునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని పిటిషన్లు ఆరోపించారు. కేంద్రం మాత్రం ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను పరీక్షించడానికి చట్టాన్ని సవరించమని వాదించిందంటూ చూస్తాం. దాదాపు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు కింద 32 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 32 లక్షల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది ఈరోజు ఈ వక్ఫ్ చట్టంలో కొంత నిబంధనలు కఠినంగానే ఉన్నాయి. ఇది ఇంప్లిమెంట్ అయితే చాలా భూములు రక్షించబడతాయి. కొన్ని ఎక్కడ ఇప్పుడు కొన్ని ఊర్లల్లో ఆ ఊర్లో జనాభా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటారు, కానీ ఇప్పుడు అది వక్ఫ్ ఆస్తి అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో కనీసం అరే అది వాళ్ళ ఊర్లలో 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వాళ్ళకి పట్టాలని అన్నున్నాయి. ఇప్పుడు వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున మాదంటూ కోట్ల కేసేసి ఆ ఊరు ఖాళీ చేయించే పరిస్థితికి వచ్చారు. సో అలాంటివి చాలా ఉన్నాయి. సో అందుకే వక్ఫ్ చట్టం 2025 సవరణ చట్టం ఉండాల్సిందే. ఉంటే చాలా ఆస్తులు కాపాడబడితే ప్రజలు కూడా బాగుపడతారు. లేదంటే ఊర్లు కూడా మొత్తం వక్ఫ్ కింద కొట్టుకుపోతాయి. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అవకతవకలు గుర్తిస్తే బీహార్ ఎస్ఐఆర్ను పక్కన పెడతామంటూ చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి శుభ సంకేతం. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి శుభ సంకేతమని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చల తర్వాతే వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చామని, దాంట్లోని పలు అంశాలు యావత్ ముస్లిం సమాజానికి ముఖ్యంగా పేద ముస్లిం సోదరులు మహిళలకు ఉపయోగపడేవన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా ఆస్తుల దురాక్రమణ వంటి వాటికి కూడా ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందని అంటా ఉన్నారు. తప్పేమీ లేదు. వక్ఫ్లోని కొన్ని నిబంధనలు అది కొంతమందికి మాత్రమే, కొంతమంది అందులో ఉన్నటువంటి ధనవంతులకు మాత్రమే ఉపయోగపడుతుంది వక్ఫ్ ఆస్తులు తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకి, సామాన్యమైన ముస్లింస్కి ఉపయోగపడతలేదు. ఆ ఉపయోగపడే విధంగా ఈ చట్టం ఇంకా నిబంధనలు తీసుకొస్తే బాగుండనేది నా యొక్క అభిప్రాయం.